వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కండ్ల ముందే 60 టీఎంసీల నీళ్లు తరలిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డి చేతులు ముడుచుకొని కూర్చున్నారు. చంద్రబాబుకు గురిదక్షిణ చెల్లించేందుకే తెలంగాణ జలాలను ఏపీకి వదిలిస్తున్నారా? గోదావరిలో పుష్కలంగా జలాలు అందుబాటులో ఉన్న రాజకీయ కక్షతో మోటార్లు ఆన్ చేయకుండా రైతాంగానికి ద్రోహం చేస్తున్నారు. రేవంత్ వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రాకు వరంగా మారిందే. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో వరదలు లేవని చెప్తున్న రేవంత్ రెడ్డి మరి పట్టిసీమ మోటార్లు నిరంతరాయంగా ఎలా నడుస్తున్నాయో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుషర ఎత్తిపోతుల ద్వారా 24 మోటార్లను పూర్తి స్థాయిలో నడుపుతూ ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించుకుపోయిందని మండిపడ్డారు. కన్నేపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయని ముఖ్యమంత్రి తన చేతగంతనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య అంటూ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో నిపుణులు జరిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై పలు ప్రశ్నలు సంధించారు. ఒకవైపు చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం అంటూనే మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశం, అసహనంతో రగిలిపోతున్నావు అని ముఖ్యమంత్రిని నిలదీశారు. రిటైర్డ్ ఇంజనీర్ల సుదీర్ఘ అనుభవాన్ని, ఎల్నినో కరువు హెచ్చరికలను పక్కన పెట్టి నీటిని ఒడిసి పట్టకపోవడం, ఏపీకి ఉదారంగా విడిచిపెట్టడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి పరాకాష్టాన్ని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కన్నేపల్లి మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లన్నీ నింపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 5.48 టీఎంసీలే ఉన్నదని, ఇది డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నదని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తాగునీటి సరఫరాకు 10 టీఎంసీలు, మిషన్ భగీరథకు 6.57 టీఎంసీలు, ఎన్టీపీసీ పరిశ్రమలు, సాగునీటి అవసరాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరితే హైదరాబాద్కు రాబోయే తాగునీటి సమస్యకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రమాద గంటికలు మోగుతున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ మొక్కుబడిగా 1-2 మాత్రమే నడుపుతున్నదని హరీష్ రావు విమర్శించారు. దేవాదుల నుంచి వృధాగా పోతున్న జలాలను ఏపీ వాడుకుంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు పెదవులు మూసుకున్నారని, పదవులు అనుభవించడానికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. అటు నల్గొండ జిల్లాలో సాగునీటి కోసం రైతులు ధర్నాలు చేస్తున్నా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ నిర్మించిన సీతారామ పంపుల ద్వారా ఖమ్మం రైతులకు నీళ్లు అందుతుంటే దేవాదుల పంపులు ఆపడం వెనుక ఉన్న చీకటి ఒప్పందం ఏందని ప్రశ్నించారు. రైతుల కడుపు మీద కొట్టే రాజకీయాలు మంచివి కావని, తెలంగాణను కరువు బారిన నెట్టి చంద్రబాబు రుణం తీర్చుకునే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ భవిష్యత్తు సాగునీటి కోసుకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, తెలంగాణ రైతుల శాపం నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే కన్నేపల్లి పంపులను ఆన్ చేసి అన్ని రిజర్వాయర్లను తక్షణమే నింపాలని డిమాండ్ చేశారు.